బిగ్ బాస్ షో చూస్తున్నారా? చాలా మంది దీన్ని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అనుకుంటున్నారు. కానీ నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. దీనివల్ల ఏమేమి నెగెటివ్ ఇంపాక్ట్ ఉంది అండ్ ఎవరెవరు లాభం పొందుతున్నారో డీటెయిల్డ్‌గా చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా. నెగెటివ్ ఇంపాక్ట్ నంబర్ 1 ఈ షో వచ్చేసేసి నీ బ్రెయిన్‌ని అనవసరమైనటువంటి థాట్స్, గాసిప్స్ అండ్ ఫైట్స్‌తో ఫిల్ చేస్తది. నీ ఎనర్జీని కిల్ చేస్తది. ముఖ్యంగా నీ లైఫ్ కన్నా పక్కనోడి లైఫ్‌లో ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేలాగా క్రియేట్ చేస్తది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నీ బ్రెయిన్‌ని గ్రోత్ మైండ్‌సెట్‌తో కాకుండా డిస్ట్రాక్షన్ మైండ్‌సెట్‌తో ఫిల్ చేస్తది. అండ్ ఎవరెవరు లాభం పొందుతారు అంటే ఆ షోని టెలికాస్ట్ చేసేటువంటి టీవీ ఛానల్ అండ్ యాంకర్ అండ్ అందులో పార్టిసిపేట్ చేసేటువంటి కాంటెస్టెంట్స్ అండ్ స్పాన్సర్స్ అండ్ మధ్య మధ్యలో కమర్షియల్ యాడ్స్ వచ్చేటువంటి కంపెనీస్ అండ్ అ ఫ్యూ యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరికీ లాభం ఉంది. ఒక కామన్ ఆడియన్‌గా, ఒక వ్యూవర్‌గా నీకు ఏం లాభం ఉంది? ఒక్కసారి ఆలోచించు. సో, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. నేను కాదని చెప్పట్లేదు. కానీ నీ గ్రోత్‌ని కిల్ చేసేటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ అవసరమా? నెక్స్ట్ టైమ్ రిమోట్ తీసుకొని ఆ 'బిగ్ బాస్' షో పెట్టేటప్పుడు ఒక్కసారి నిన్ను నువ్వు క్వెషన్ అడుక్కో. ఈ షో నాకు అవసరమా? ఈ షో నాకు లాభదాయకమా?